హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్నారు. లైవ్లో చూద్దాం. మాటల ద్వారా కాదు, చేతుల ద్వారా ఇప్పటికే చూపెడుతున్నాం. T-Hub is unique, task is unique. Today the fact that Telangana is able to attract big organizations like Amazon and Google and all of them to open their large campuses outside of the United States is unique. మా 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 మాటల కంటే ఎక్కువ మా చేతల ద్వారా ఇప్పటికే తెలంగాణ ప్రత్యేకత ఏంటో చాటుకుంటా ఉన్నాము. కానీ పాలసీలో కూడా ఇంకా ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ ఉండేది నెక్స్ట్ వేవ్స్ ఆఫ్ గ్రోత్ ఏవైతే ఉంటాయో. మా అంచనా ఏంటంటే టెక్నాలజీ అనేది స్టాటిక్ కాదు, చాలా డైనమిక్. ఆ టెక్నాలజీ రంగంలో వస్తున్న నెక్స్ట్ వేవ్స్ ఆఫ్ గ్రోత్ ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా గ్రోత్ రేట్ అదే కంటిన్యూ కావాలని. ఈరోజు భారతదేశ యావరేజ్ కంటే మన గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది, ఇంప్రెసివ్గా ఉంది. ఆ గ్రోత్ రేట్ సస్టైన్ చేయడమే కాదు, ఇంకా పెంచుకోవాలనేది మా తాపత్రయం. అందుకే ఈ నెక్స్ట్ వేవ్స్ ఆఫ్ గ్రోత్ ఏవైతే ఇన్నోవేషన్లో కానీ, గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్లో కానీ, రూరల్ టెక్నాలజీలో కానీ వస్తూ ఉన్నాయో, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, వాటన్నిటిని అందిపుచ్చుకుని ముందుకు పోవాలనేదే మా విధానం. అది ప్రస్ఫుటంగా మీకు కనబడుతుంది. సరే శ్రీధర్ సార్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఏవియేషన్లో మన కొత్త వాటికి సంబంధించిన పాలసీస్ కూడా తొందరలో తీసుకుని వస్తాం. ఈసారి మేము ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, గేమింగ్ అండ్ రూరల్ టెక్నాలజీ 4 పాలసీస్ ఇస్తా ఉన్నాము. మిగతావి కూడా డెఫినెట్గా త్వరలో మళ్ళీ సెక్టర్ వైజ్ మీరు అన్నట్టుగా స్మాక్ కానీ, ఐఓటీ కానీ త్వరలో మళ్ళీ అవి కూడా తీసుకుని వస్తాం. సైబర్ సెక్యూరిటీ కూడా. సరే అండ్ ఐటీఐఆర్ గురించి, ఐటీఐఆర్కి సంబంధించి ఐ హావ్ టు గివ్ యూ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్. గతంలో యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ అని ప్రకటించిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, మేమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఆశించింది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి ఇతోధికమైన సహాయం వస్తుందని ఆశించాం. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పటికీ ఒకసారి కాదు, కనీసం ఒక 1/2 డజన్ సార్లు కలిసాం. ప్రతి సందర్భంలో అడిగాం, మాకు ఒక 3,000 కోట్లు ఇవ్వండి మీరు, ఎందుకంటే ఈ కొత్త క్లస్టర్స్ ఆఫ్ గ్రోత్ రావాలి అంటే అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ ఉంది. అమెజాన్ ఈరోజు నానక్రామ్గూడలో కాకుండా ఆదిబట్లాలో కట్టాలి అంటే, ఇదే క్యాంపస్ అక్కడ కట్టాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కానీ ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకుండా మరి ఐటీ అనేది అన్ని వైపులా విస్తరించాలి అంటే సాధ్యం కాదు. ఆ దిశగా ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతోనే 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు, ఎందుకంటే పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే మనం బిజినెస్ ప్రమోషన్ ద్వారా మనం కూడా మన కాంట్రిబ్యూషన్తో చేయాలన్న ఆలోచన అడిగాము. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మేము 3,000 కోట్లు అడిగితే 165 కోట్ల రూపాయలు ఇస్తామని ముందుకొచ్చారు. కాబట్టి ఐటీఐఆర్ అనేది టెక్నికల్గా అది వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఐటీ అనేది హైదరాబాద్లో శరవేగంగా విస్తరిస్తుంది. ఐటీ అనేది అన్ని మూలలు కూడా విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఐటీఐఆర్ ద్వారా మేమైతే ఫలితాలు వస్తాయని ఆశించామో అది కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సంతోషమే, వదలండే లేదు. సహకరించకపోయినా వీఆర్ కమిటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ఐటీ ఇన్ ద స్టేట్. సో వీఆర్ హోప్ఫుల్ that the same amount of employment that was set to be created through ITIR will also come through with the efforts of government of Telangana. In the last 1 year alone, మన IT exports have grown rapidly. గతంలో అప్పుడు 57,000 కోట్లు ఉంటే మన 68,000 కోట్ల రూపాయలకి ఐటీ ఎగుమతులు ఎగబాకాయి. 16% గ్రోత్ రేట్ ఉంది. అడిషనల్ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 50,000 పైచిలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు దానికి 5 అంటే ఇంకొక 2.5 లక్షలు క్రియేట్ అయింది. కాబట్టి హైదరాబాద్లో ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అది ఐటీఐఆర్ రూపంలోనా ఇంకో రూపంలోనా అన్న చర్చ పక్కన పెడితే వీఆర్ కమిటెడ్ టు ద గ్రోత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్స్ us in this growth story or not. We are committed to taking IT to the next level in Telangana. ఏం సార్ ఐటీఐఆర్ పక్కన పెట్టినట్టు మీకు నేను చెప్తుంది అదే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే బెంగళూరుకి ఐటీఐఆర్ మంజూరు చేశారు, మనకు ఐటీఐఆర్ ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు భువనేశ్వర్ కూడా ఇచ్చినట్టున్నారు. అంటే ఐటీఐఆర్ అని ఒక పేరు పెట్టేసి నిజాంబోండి అంటే సరిపోదు, దానికి తగ్గ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. దురదృష్టవశాత్తు అటు బెంగళూరుకి సపోర్ట్ చేయలేదు, ఇటు మనకు కూడా చేయలేదు. ఒక మనదే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం వల్ల ఈరోజు భారతదేశంలో ఐటీఐఆర్లు అనౌన్స్ చేసినప్పటికీ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వారు సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల డబ్బులు అది ముందుకు పోవడం లేదు. ఒక మన దగ్గర కాదు, బెంగళూరులో కూడా ముందుకు పోలేదు, మన దగ్గర పోలేదు, ఇంకా ఇతర చోట్ల కూడా వారు ఎక్కడైతే అనౌన్స్ చేశారో వైజాగ్ కూడా కావాలని కోరుతా ఉన్నట్టున్నారు, ఎక్కడ కూడా ముందుకు పోవడం లేదు. అందుకే ఇందాక చెప్పింది అదే, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం శరవేగంగా ముందుకు పోతాం. ఏ ఫలితాలు అయితే ఐటీఐఆర్ ద్వారా వస్తాయని ఆశించామో ఆ ఫలితాలు ఖచ్చితంగా వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ లెక్కన హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి
అంటే ఈ లెక్కన హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి ఆదిపట్టలో కొత్తగా Definitely గా వస్తాయి. రావడమే కష్టం అనుకున్నప్పుడు కాదు 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 నేను అట్లా అనలేదు. నేను చెప్తుందల్లా ఏంటంటే అక్కడ కనుక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంగా క్రియేట్ చేసి పెడితే డెఫినెట్గా మరింత వేగంగా వస్తుంది. కేంద్రం కూడా సహకరిస్తే ఈ కార్యక్రమం ఈ పాటికి కొంత స్పీడ్గా అయ్యేది. అయితే మొన్న చివరిసారి రవిశంకర్ ప్రసాద్ గారిని కలిసినప్పుడు, మొన్న ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మేము పునరాలోచిస్తున్నాము ఐటీఐఆర్ విధానాన్ని అని చెప్పారు. క్యాబినెట్ కూడా తీసుకెళ్తాము, పునరాలోచిస్తున్నాము, మీలాగే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయని కూడా చెప్పారు. సో లెట్ us వెయిట్ ఫర్ ద ఫైనల్ వర్డ్. ఈ లోపల ఇది పోయింది రాలేదు అనే దానికంటే కూడా కేంద్ర ప్రభుత్వం తన తుది నిర్ణయం ఏం చెప్తుందో చూద్దాం. ఐటీఐఆర్ విషయంలో ఏదైనా కాంక్రీట్ కమిట్మెంట్తో వస్తారా రారా అది చూసిన తర్వాత మేము కూడా స్పష్టంగా చెప్తాం. అయితే సార్ తెలంగాణలో ఇప్పటికే ఊబర్ అదేవిధంగా ఇప్పుడు రైట్ నౌ అమెజాన్ అతిపెద్ద కార్యాలయం స్టార్ట్ చేసింది హైదరాబాద్లోనే. అయితే ఇప్పుడు నెక్స్ట్ యాపిల్ గూగుల్ అని చెప్పారు. టైం ఫ్రేమ్ అని గూగుల్ ఆల్రెడీ మనతో ఎంఓయూ సైన్ చేసింది. వాళ్ళు మాకు ఇండికేషన్ ఇచ్చింది ఏంటంటే మేలో వాళ్ళ క్యాంపస్ ఫౌండేషన్ స్టోన్ పెడతామని అన్నారు. మే అన్నారు ఈ సంవత్సరం. ఆ డేట్ ఎగ్జాక్ట్ డేట్ మేనా జూనా మళ్ళీ నేను మీకు తొందరలో వాళ్ళు నిర్ణయం తీసుకోగానే ప్రకటిస్తాం. యాపిల్ కూడా చర్చలు జరిపింది, వాళ్ళే చెప్పారు, వాళ్ళే పత్రికాముఖంగా చెప్పారు. వీఆర్ హోపింగ్ దట్ దేర్ అనౌన్స్మెంట్ విల్ ఆల్సో అఫీషియలీ కమ్ సూన్. వాట్ నెక్స్ట్ సార్? వాట్ నెక్స్ట్ అన్ని ఇప్పుడే చెప్తే ఆ రోజు ఏమడుతుంది. సార్ ఈ స్టార్ట్అప్ పాలసీ కూడా స్పెసిఫిక్గా అయినా అనౌన్స్ చేస్తున్నారండి. ఇన్నోవేషన్ పాలసీ నథింగ్ బట్ స్టార్ట్అప్ పాలసీ. ఆ ఇన్నోవేషన్ ఫండ్ ఏదో 650 crores అనౌన్స్ చేయాలని ఆలోచనలు ఉన్నారని గతంలో విన్నాను. అవును. దానికి సంబంధించిన కూడా అనౌన్స్మెంట్ ఉంటుందా? అండ్ పాయింట్ నెంబర్ 2, టీఎఫ్ సెకండ్ స్టేజ్లో కూడా వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు జరిపారు. ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్? ఇది అంటే ముఖ్యమంత్రి గారు కొన్ని చెప్పాల్సి ఉంది ఆ రోజు, అన్ని నేను ఇప్పుడు చెప్తే బాగోదు. బట్ ఇన్నోవేషన్ పాలసీ ఇస్ నథింగ్ బట్ స్టార్ట్అప్ పాలసీ. స్టార్ట్అప్ పాలసీ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఇన్నోవేషన్ పాలసీ. లెట్ మీ పుట్ ఇట్ దట్. థ్యాంక్ యూ. విల్ అనౌన్స్ ఇట్ దట్. ఎనీవే థ్యాంక్ యూ వన్స్ అగైన్. సారీ మళ్ళీ ఒకసారి లేట్గా వచ్చినందుకు. అసెంబ్లీలో తాగునీటి మీద చర్చ ఉండింది, సో అందుకే లేట్ అయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.